సంగమేశ్వర దేవాలయం దగ్గర బిందు సరోవరం. అక్కడ నీళ్లు తాగితే కోటి పాపాలు పోతాయంట. అక్కడ శల్యం ఉంది, చూడండి శల్యం. ఆ నీళ్ళు చాలా టేస్టీగా ఉంటాయంట, చాలా బాగుంటాయి. ఆ నీళ్లు తాగితే 1000 జన్మల పాపాలు పోతాయంట. సంగమేశ్వర దేవాలయాల దగ్గర శల్యం అని కొండపైన ఉంటుంది. అక్కడ ఎప్పటికీ ఎండాకాలం కూడా నీళ్ళు ఉంటాయి. చూడండి నీళ్ళు ఎంత తేటగా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా, ఎంత బాగున్నాయో చూడండి. చూడండి ఎంత బాగున్నాయో నీళ్ళు, చాలా బాగున్నాయి కదా. సంగమేశ్వర దేవాలయాల దగ్గర నుంచి వెళ్తే కొండపైన ఈ శల్యం ఉంటుంది. చాలా బాగుంటుంది ప్రదేశం కూడా. అందమైన కొండలు, పచ్చని పచ్చిక, చాలా బాగుంటుంది. ఒకసారి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. వాటర్ ఫాల్ కూడా ఉంది. ఇప్పుడు వర్షాకాలం కాదు కాబట్టి, వర్షాకాలం బాగా వాటర్ ఫాల్ పైనుంచి పడతాయి. ఒకసారి చూడండి. ఇక్కడ 2 చెట్లు ఉన్నాయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇక్కడ ఎంత చల్లగా ఆహ్లాదకరంగా ఉంది. మంచి గాలి వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఒక మంచి అద్భుతమైన వాటర్ ఫాల్స్, చిన్న చిట్టి వాటర్ ఫాల్స్, చిటిమిటి వాటర్ ఫాల్స్ చూపించబోతున్నాము. ఎంత బాగుంటుందంటే మీరు మీ జీవిత కాలంలో ఎప్పుడూ చూసిండరు, కళ్ళతోనే చూడలేరు. మీకు ఒక 2 కళ్ళు సరిపోదండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దీని స్టార్టింగ్ పాయింట్ నుంచి తీసుకొస్తాం మిమ్మల్ని. ఇది ఎంత ఒక్క నిమిషం వెయిట్ చేయండి కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఏదో రాస్తుంది ఫ్రెండ్స్, మాకు ఇక్కడ చదవడం చూడండి ఏం విషయం. చదవడం తెలియదు. దీని పేరు బిందు సరోవరం. బిందు సరోవరం. ఇక్కడ మేము భోజనం తింటాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత మధురమైన ప్లేస్ గట్టిగా చేశారు. చూడండి ఫ్రెండ్స్, అక్కడ నీళ్ళ ట్యాంక్ కూడా ఉందండి ఫ్రెండ్స్. చాపు కూడా పట్టుకున్నాం ఫ్రెండ్స్, తింటాం ఫ్రెండ్స్. తింటాం ఫ్రెండ్స్. యూట్యూబ్ బ్లాగ్ చేస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. సబ్స్క్రైబ్ చేయండి.